హాయ్ అండి. పిల్లలకి ఇష్టమైన ఒక అద్భుతమైన స్నాక్తో మీ ఇంటికి వచ్చాను. మీ ఇంటికి వచ్చానని వచ్చేసింది నాకు. ఇంటికి పిలవండి వచ్చేస్తాను. మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఇంట్లో రైస్ ఉంటుంది కదా ఎవ్రీడే మనకి. ఎవరైనా రాగానే టకటక ఎతుక్కుంటాము. ఏం ఎతుక్కునే పని లేకుండా ఇంత రైస్, ఇంత శనగపిండి ఉంటే అయిపోయింది. సూపర్ యమ్మీ పకోడీలు రెడీ. మనకి జనరల్గా మామూలు శనగపిండి పకోడీలు కూడా చేయొచ్చు, కానీ దాంట్లో మనకి బియ్యం టేస్ట్ రాదు. ఫస్ట్ థింగ్. 2 ఉల్లిపాయలు ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఈ రెసిపీలో ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయలు, స్మాల్ ఉల్లిపాయలు 2 కట్ చేసిన అంతే. అన్నం కూడా 2 గుప్పెళ్ళు. మంచిగా మనకి 2-3 సరిపోయిన స్నాక్ రెడీ అయిపోతుంది. పిల్లలకి బాగుంటుంది, గెస్ట్లు వచ్చినప్పుడు బాగుంటుంది. టకటక చేసేద్దామా. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. ఇది అల్లం తరుగు, అల్లంని గీరింది. పసుపు, ఉప్పు, కారం మామూలే పెట్టాను అంతే. శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, వాము, ఉల్లిగడ్డ అంతే. అండ్ అన్నం మిగిలిందైనా వేయచ్చు, ఫ్రెష్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. టకటక దనదన చేసేద్దాం. ఫస్ట్ నేను అన్నం తీసుకుంటున్నాను, ఎందుకంటే అన్నము ఒకవేళ గట్టిగా ఉంటే కనుక ఇట్లాగా గట్టిగా పిసకండి, ముద్ద చేయండి. లేదా పప్పు గుత్తి పెట్టి కొంచెం నీళ్లు పోసి రుబ్బిన మెత్తగా అన్నా కూడా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ అన్నాలు ఇవన్నీ చేసేటప్పుడు ఉంగరాలు, గాజులు నో అండి, పనికిరావు, అనవసరంగా అదవుతుంది. ఏది ఉంచాలి, ఏది తీయాలి కూడా తెలుసుకోవటం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అంటాడు కదా మన పవన్ కళ్యాణ్. ఇలా కాకుండా వంట చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని అవసరం అవుతాయి. కంపల్సరీ వాటర్ బాటిల్. నేను హ్యాండ్ బ్యాగ్ వీడియో ఒకటి చేశాను చూడండి టార్గెట్ టీవీలో. మనం చిన్న హ్యాండ్ బ్యాగ్లోనే ఎన్ని పెట్టుకోవచ్చు ఏంటి అనేది. అట్లాగా వంట కిచెన్లో కూడా నేను ఒక వీడియో చేస్తాను మీకోసము. శనగపిండి వేసాను. 2 గుప్పిళ్ళు రైస్కి జస్ట్ ఒక 25 grams ఆఫ్ శనగపిండి వేసాను అంతే. అండ్ ఉల్లిపాయ వేసేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, స్మాల్ సైజ్ ఉల్లిపాయలు 2 సన్నగా తరిగినాయి. ఇవన్నీ ఒక్కసారి బైండ్ చేసిన తర్వాత మనం మిగతా వేసుకుందాం. శనగపిండి అనేది జస్ట్ ఒక 20-25 grams అంతేనండి. మనం టేబుల్ స్పూన్ వైజ్గా చూసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ చాలు. 1 టేబుల్ స్పూన్ ఈజ్ ఈక్వల్ టు 3 teaspoons. ఇదిగోండి 1/8 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon ఉప్పు వేస్తున్నాను. ఇంకా ఉప్పు పడుతుంది, వేస్తా. కొంచెం 1/2 teaspoon కారం, కొద్దిగా అల్లం తరుగు, 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon వామ. బాగుంటుంది. శనగపిండి వేసిన దగ్గర వాము వేస్తే మనకి జీర్ణ శక్తి బలపడుతుంది, అరగకపోవటము అట్లా ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ ఇన్వడిస్తుంది. కరివేపాకు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, దట్స్ ఆల్. అన్నీ కాల్ చేసినాం కానీ నాకు మనశ్శాంతి లేదు. అన్నీ లైట్గా వేసాను, ఎందుకంటే టేస్టీగా ఉండాలని. అండ్ ఇందులో చట్నీ కూడా ఇన్స్టెంట్ చట్నీ చేస్తాను సూపర్గా, చుద్దరుగానే. ఎక్కువ నీళ్ళు పట్టదు, టేబుల్ స్పూన్ నీళ్ళు పడతాయి. ఎందుకంటే అన్నం మెత్తగానే ఉంటుంది, ఉల్లిపాయల్లోంచి మనకి తడుస్తుంది. ఇగో చూడండి, దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మన చెయ్యి తడి కోసం వాటర్ అంతే. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకోండి, ఎందుకంటే తర్వాత యాడ్ చేయలేరు, కలవదు. నాకైతే చాలండి. కొంచెం ఉప్పు తక్కువే తింటాం కదా, పైగా పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కదా, చాలు. ఇది నూనె కాగేలో పిసుక్కుందాం. ఎంత పిసికితే మనకి ఆ టేస్ట్ మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా ఇందులోకి సింక్ అవుతుంది. ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కానీ మళ్ళీ అదంతా పని కదండి. సగ్గుబియ్యం నానబెట్టడము ఎక్కువ నానితే తప్పితే మనకి ఉడకదు, వేగే టైంలో ఉడికిపోవాలి. ఇవన్నీ పని కదా, ఎందుకు. ఆయిల్ వేసేస్తున్నాను, పకోడీలకి సరిపడనంత చాలు, ఎందుకంటే మళ్ళీ పొంగుద్ది కదా, మునిగితే చాలు మనకి. నూనె కాగేలోపు మీకు ఒక పొడుపు కదా, మీరు విప్పుతారా? మన కిచెన్కి రిలేటెడ్ అయితే కనుక ఎవరు కోయలేని కత్తులు, అంటే కోయటానికి పనికిరాని కత్తులు. ఏమా కత్తులు చెప్పండి. ఏమై ఉండొచ్చు ఆ కత్తులు? కత్తి అంటేనే కొయ్యటం కదా, కానీ ఈ కత్తి అట్లా కాదు. ఈ కత్తులతో ఏమి కొయ్యలేం. ఏంటి ఆ కత్తులు? చలో ఆలోచిస్తుండండి మీరు, నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ కమింగ్ సండే మీకు ఏం వీడియో కావాలో కూడా చెప్పండి. అంటే సండే అంటే స్పెషల్స్ చేస్తాం కదా, మీకు చికెన్ కావాలా, ఎగ్ కావాలా, ఫిష్ కావాలా, ఎక్కువ మంది ఏది అడిగితే నెక్స్ట్ కమింగ్ సండే అది వేస్తాను, నేను ఆ వీడియో వేస్తాను, అది కూడా చెప్పండి. అంటే ఏంటంటే మీ ఇష్టం, నా కష్టం. మరీ వేడి అయ్యేదాకా వెయిట్ చేయకండి. ఇది 80% 85% ఆగింది. పకోడీ మనకి మంచిగా రావాలంటే ఇట్లా ఉండలు కాకుండా ఇట్లా విడగొట్టి వేయండి, చాలా కరకర వస్తుంది, క్రిస్పీ వస్తుంది ఇట్లాగా. అండ్ తొందరగా వేగుతుంది కూడా. ఇట్స్ ఎ టిప్. జనరల్గా ఎట్లా వేస్తారంటే కొంతమంది ఇట్లా వేస్తారు, ఇట్లా ఉండలు.
ఇట్లా వేయండి, చేతిని విదిలించండి. అప్పుడు పిల్లలు అడుగుతారు కదా, మాకు పొడి కావాలి, కరకరలాడే క్రిస్పీ పొడిగా కావాలి అని, అది వస్తుంది. ఆలోచిస్తున్నారు కదా అప్పుడే అది ఏంటి, ఆ కత్తులు ఏంటి అని. అండ్ కామెంట్స్ కూడా చెక్ చేస్తున్నారు కదా ఆన్సర్ కోసం. నేను చెప్పా కానీ క్లూ ఇస్తా. నిజంగానే అది కోసే కత్తులు కాదు, ఇంతకు మించి క్లూ ఏమి ఉండదు. ఆలోచించండి, వర్డ్స్ని ఎతకండి, ఏం కత్తి అయి ఉండదు. ఒకటేసారి నూనెలో నిండా ఎక్కువ వేసేస్తే వేగటం కూడా స్లో అవుతుంది. కాబట్టి నిండా వేయటానికి ట్రై చేయకండి, కొంచెం ఖాళీగానే ఉంచండి. ఏంటి కొత్తగా ఇది వచ్చింది, నేను ఇత్తడి సామాన్ల గురించి ఒక వీడియో చేశాను చూడండి, చాలా మంచి వీడియో అది. దాంట్లో చెప్పాను నేను కొన్న ఇత్తడి సామాన్లు మొత్తం మీకు చూపించాను. ఇది ఈజీలీ రిమూవబుల్. ఇట్లా అంటే 3 in 1 అనమాట. అది మూడిటికి దీన్ని వాడచ్చు. ఇట్లా పెట్టి ఇట్లా ఫిక్స్ చేస్తే చాలు, మళ్ళీ మనం ఇట్లా లిఫ్ట్ చేయడానికి పనికొస్తుంది. నేను దీన్ని లింక్ దాంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా, చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది, అమెజాన్లోనే కొన్నాను నేను. చూడండి, నేను లింక్ ఇస్తా. ఈ కలర్ వస్తే చాలు మనకి. లైట్ బ్రౌన్ షేడ్, డార్క్ బ్రౌన్ షేడ్ దాకా వచ్చేదాకా ఉంచితే మాడినట్టు అవుతాయి. ఎందుకంటే ఆయిల్ నుంచి తీసాక కూడా కలర్ వస్తాయి ఇవి. కాబట్టి లైట్ బ్రౌన్ షేడ్కే తీసేయండి, అప్పుడు ఇలా పర్ఫెక్ట్గా మంచి కలర్ వస్తాయి. ఇది కరకరలాడే క్రిస్పీ. మీకు మెత్తటి పకోడీ కావాలి ఇందులోనే అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సేమ్ మనం ఇందాక అనుకున్నట్టే ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా ఉండలాగా తీసుకోండి, ఇట్లా కొంచెం వేయండి. అప్పుడు మీకు పకోడీ ముద్దలాగా వస్తుంది, ముద్ద పకోడీలాగా ఇట్లాగా. అంటే మనం పునుగులు వేస్తాం కదా అట్లాగా. అప్పుడు ఇట్లాగా క్రిస్పీ రాదు. కొన్ని ఇవి కొన్ని అవి వేసుకొని రెండు కలిపినా కూడా బాగుంటుంది. మన ఇష్టం అండి, మన చేతిలో పని. మన చేతిలో పనిని సక్రమంగా చేయగలిగిన వాళ్ళు ప్రపంచంలో ఏ పని అయినా చేయగలుగుతారంట. మన చేతిలో పని కూడా సక్రమంగా చేయలేక కారణాలు వెతుక్కునే వాళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ దాన్ని ఉపయోగించుకోలేరంట. కాబట్టి పెద్దలందరూ చెప్పేది ఏంటంటే, ముందు నీ చేతిలో ఉన్న పని సక్రమంగా చేయవమ్మ, తర్వాత నువ్వు గోడలకి నిచ్చలేదు కానీ ఆకాశానికి అది చేద్దు కానీ అందులో మెద్దు కానీ అని మాట్లాడతారు. పెద్దవాళ్ళు మాట్లాడే సామెతలు అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎంత నిగూఢ అర్థం ఉంటుందంటే వీ కాంట్ ఈవెన్ గెస్. అవి ఫాలో అవ్వగలిగితే మన లైఫ్ సెట్. ఇష్టపడంగా మనం ఎందుకు వింటాం. ఇప్పుడు మీకు ఇవి అవి కలిపి చూపిస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ఇలా వస్తున్నాయి, సూపర్, డన్. చాలా ఇట్లా మనకి బంద్ చేసిన స్టవ్. నేను చూడండి ఎందులో తీస్తున్నాను, ఇది పోపు వేద్దాం పచ్చడి కానీ పక్కకు పెట్టుకున్న దాంట్లో తీసేస్తున్నా. ఇంట్లో ఎలా ఉంటానో అలా ఉండటం మీతో ఉన్నప్పుడు నాకు అలవాటు అయిపోయింది. మీ ముందు గొప్పలు పోట్లేను. వచ్చింది ప్లేట్, వచ్చింది మెల్లగా వచ్చింది, ప్లేట్ ఊగుతూ వచ్చింది. పకోడీ వేసి తీరాల్సిందే, మనం ఎప్పుడు తిని తీరాల్సిందే. తీసేనా, బంద్ చేసినా కదా. దీని అడ్వాంటేజ్, పెట్టినా దీన్ని ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. ఇలా తీసినా ఇలా పక్కకు పడేసిన. అండ్ మన తాలింపు పచ్చడి చేద్దామని చెప్పినా కదా, చట్నీకి ఏం లేదండి, సింపుల్గా ఏదన్నా ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఒక చుక్క నూనె తీసుకోండి, ఏం అవసరం లేదు. ఏదన్నా ఉందా లేదా అంటే పచ్చడికి ఏం కావాలి అనేది నా ఉద్దేశం. ఆ కొంచెము దాంట్లోకి, అది ఆల్రెడీ వేడిగానే ఉంది కదా, గిన్నె వేడి ఎక్కువ, దాంట్లోకి జస్ట్ తాలింపు గింజలు అన్నీ కలిపి, శనగపప్పు అన్నీ కలిపి 1/2 teaspoon అండి. శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, ఏ పప్పు ఉంటే ఆ పప్పు. కొంచెం కరివేపాకు వేస్తున్నాం. నూనె లేదు అందులో. నాకు చెక్క గంటలతోనే అలవాటు అయిపోయి మామూలు చెక్క గంట అవసరం లేని దగ్గర కూడా అయ్యే వాడుతున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పదాలిపోయాగానే కొంచెం వాటర్ పోసి కట్టేస్తున్నా. కొద్దిగా ఉప్పు వేస్తున్నా, ఒక చిటికెడు. ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి తీసుకోండి. ఇది టమాటా పచ్చడి, టమాటా ములక్కాయ కలిపి మొన్న పచ్చడి పెట్టాను, అది వీడియో చేయలేదు, క్షమించండి, చేస్తాను. సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. ఆ పచ్చడిని కలిపేస్తున్నా. మొన్న నీళ్ళు పోసిన దాంట్లో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, జస్ట్ 1 teaspoon ఉల్లి తరుగు, ఇట్లా కొద్దిగా పెరుగు కావాల్సినంత. ఇది ఇన్స్టెంట్ చట్నీ. మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇడ్లీలోకి, దోశలోకి ఏ పచ్చడి లేకపోతే టమాటా పచ్చడిలో పెరుగు కలిపి పోపేసి పెట్టేది. ఈ ఉల్లిపాయ అవన్నీ నేను యాడ్ చేసిన, ఇంకా టేస్ట్ వచ్చింది. అప్పుడు కొత్తిమీర అన్నీ ఇంట్లో ఉండే. పర్ఫెక్ట్ పచ్చడి రెడీ. సర్వ్ చేద్దామా మరి?
ఆ నీళ్ళకి పెరుగుకి నేను ఉప్పు కలిపింది. టమాటా పచ్చడిలో ఉన్న ఉప్పు కూడా చాలాసార్లు సరిపోతుంది. ఇన్స్టెంట్ చట్నీ ఇది. చలో లెట్స్ సర్వ్. ఇదిగోండి మన పకోడీ. ఎంత కరకర అంటుందో చూసారా? ఇట్లా వేస్తుంటేనే చప్పుడు వస్తుంది, పట్టుకుంటే కూడా చప్పుడు వస్తుంది. అండ్ మన చట్నీ. నిజానికి పకోడీలకు చట్నీ అవసరం లేదు, కానీ పెడితే ఏంటంటే ఒక ఫుల్ఫిల్మెంట్. తిందామా? ఫస్ట్ ఉత్త తింటాను. ఆహా, ఏమన్నా కరకరాను, వెరీ టేస్టీ. అండ్ ఇప్పుడు విత్ చట్నీ. నేనన్న ఫుల్ఫిల్మెంట్ పక్కా వచ్చింది, పర్ఫెక్ట్ వచ్చింది. ఈ చట్నీ మీకు దోశల్లోకి, ఇడ్లీలోకి, వాట్ ఎవర్ ఉప్మా ఏది చేసినా కానీ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఈజీ కదా. ఎన్ని పచ్చడి, నేను టమాటో తీసుకున్నాను, ఆవకాయ, పండుమిరపకాయ, గోంగూర, ఇంట్లో 3 వరుసగా ఉన్నాయి అక్కడ, అవి చూసుకుంటూ చెప్తున్నా. చాలా బాగుందండి, చేయండి. ఈజీనే కదండి, మిగిలిన అన్నమే కదండి. అటు క్రిస్పీగా ఉండి ఇటు మెత్తగా ఉంది. మనం ఉండల్లా వేసింది ఇవి, వదిలించుకుంటూ వేసింది ఇవి. దేనికి అదే బాగుంది. చేస్తారా? సింపుల్ ఈజీ స్నాక్. ఉండనా మరి, మరొక అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.